మీరు కూడా కొంచెం ఎన్ని జరగండి, ఎవరు జరగండి. పెద్దవాళ్ళు పోస్ట్ కాంచెనికి పోస్ట్ లైన్ లాస్ట్, సిస్టర్స్ ఏ లైన్లో కూర్చున్నారో అదే లైన్ లాస్ట్, మధ్యలో ఎవరు వస్తారు? మళ్ళీ ముందుకు వచ్చావు అమ్మాయి, మీరు కనిపెట్టి ఉండాలి. ఆయన యవనస్తులాగా ఏదో చేస్తున్నాడు మొత్తం మీద. యవనస్తులు కూర్చుంటే పెద్దవాళ్ళకి ముగ్గురులోకి రా. నువ్వేది యవనస్తువే పెళ్లి కాని వాళ్ళు యవనస్తులు అంటారు. ఇది మీరు కూడా ఎలాగైనా కూర్చొని మాట్లాడుకుంటున్నారు, గిల్లుకుంటున్నారు, రకరకాల బళ్ళు పోయినట్టు అని చేస్తున్నారు. ఎడగాడి ఒకరికొకరు అనుకోకూడదు. ఎడగాడి ప్రశాంతంగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, ఎవరు స్వాపం ఉండదు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించుతున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ప్రేమగల దేవుడు చదవబడిన లేఖనాన్ని మన వినికిడిలో తన మహిమకు దీవించును గాక. దయచేసి ప్రార్థనలు ఎక్కిపిస్తాం. ప్రార్థనలు ఎక్కిపించండి. ఎవరు కళ్ళు తెరవద్దు. మోకాటి మీద రండి. మోకాటి ఉన్నోళ్ళంతా మోకాటి మీద. చాలా నేల కానియొద్దు. ప్రేమగల తండ్రి, స్తుతిస్తున్నాం. పాట సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచినందుకు వందనాలు. పాఠ్య సమయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలైన మాకు నాకు కావాల్సిన ఈ పరలోకపు జీవాహారమును ఈ పరలోకపు సింహాసనం నుండి మాకు అనుకరిస్తున్నాము. ఈ ప్రజలనైనా ఈ వాక్యం ద్వారా నేను ఆరాధించుట కొరకే కావాల్సిన సంతృప్తికరమైన భోజనము, ఈ వాక్యమైన భోజనాన్ని వర్తించి మీ బలమైంచబడి రొట్టె ముక్కలు పేరుకున్నట్టుకు కావాల్సిన మీ కృపద ఇచ్చింది తండ్రి. ఈ సన్నిధిని ప్రేమించి రాగలిగిన బిడ్డలందరినీ పరిస్థితిస్తున్నాం. ఇంకా మార్గంలో దూర సమీప ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కాసులు కూడా ఇసులు చోట మరుగు చేసుకుని నోటికి బోరగా వాడబడ్డది సాక్షి. ఈ గాయపడ్డ హస్తాలు, ఈ రక్త ప్రోక్షణ కొరకు నీ నీతి నిబంధన రక్తము నిలివేళ నాపై ప్రోక్షించుకుంటూ ఈ పరిశుద్ధ లేఖనములను నువ్వు సున్నైనను పొల్లైనను స్పష్టముగా ఎరగని వాడనని నువ్వు మాట్లాడితే తప్ప ఏమీ పొందుకోలేనని ఈ దయకను అప్పగించుకుంటూ క్రీస్తు నామ వేడిని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుణ్ణి ఆరాధించే మనము ఎలా ఆరాధించాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కోరుకున్న వారు ఎక్కడున్నారు అని ఏం చేస్తున్నాడంట? వెతుకుతూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన ఆరాధన, ఆయనకి సంతృప్తి ఇచ్చే ఆరాధన, ఆయన కోరుకున్న ఆరాధన చేయాలని వెతుకుతూ ఉన్నాడు. చూడండి, పోయిన వారము మరి ఆరాధన వర్తమానంలో విన్న వాక్యం ఏంటి? ఎవరన్నా చెప్పినోడు మీకే గుర్తున్నారు మాట్లాడతారు. పోయిన ఆదివారము ఆరాధన వర్తమానంలో చెప్పిన వాక్యం ఏంటి? స్టార్టింగ్ యోహాను సువార్తే రాండి. దేవుని పరిశుద్ధ లేఖనంలోని కొన్ని మాటలు చూసుకొని దేవుని ఆరాధించుట కొరకై యోనా గ్రంథము
యోనా గ్రంథము సమీపోనిక దేవుని సన్నిధిలో ఆరాధించిన కొరకై దేవుని వాక్యంలోకి వస్తాం. రండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 6, 7 వచనాలు. 6, 7 వచనాలు, 8 వచనం, 9 వచనం. 6, 7, 9 దయచేసి చదవండి. నేను మరి ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చును. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్ళు చెల్లింపక మానను. చాలండి. కాబట్టి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి విషయాన్ని. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడులను చెల్లింపక మానను. ఒక విషయం అయితే ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే అక్కడ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించదును. ఇది 2. మొదటిదేంటి చదవండి. 9వ వచనం, 8, 7. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞతలు చెల్లించే యోనా మొట్టమొదట గమనిస్తా ఉన్నాడు. నీ పరిశుద్ధ ఆలయములోనికి నేను చేరి, లేక నా ఆత్మ చేరి నీకు కృతజ్ఞతాస్తుతులు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి యోనా ఎక్కడికి చేరి ఉన్నాడు? ఏ అనుభవంలో దేవుణ్ణి మ్రొక్కుబడి చెల్లిస్తా ఉన్నాడు? ఏ అనుభవంలో, లేకపోతే ఏ అనుభూతి చెంది యోనా మ్రొక్కుబడి చెల్లిస్తా ఉన్నాడు? అంటే దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు, లేక దేవుణ్ణి పూజిస్తా ఉన్నాడు, లేక దేవుణ్ణి గణపరుస్తా ఉన్నాడు అంటే పరిశుద్ధ ఆలయంలోనికి చేరిన అనుభవం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మందిరంలో జాగ్రత్తగా ఉండాలి అంటే, ఎక్కడికి చేరిన అనుభవంలో ఉండాలి? మనము పరిశుద్ధ ఆలయంలోనికి చేరిన అనుభవం ఉండాలి. పరిశుద్ధ ఆలయంలోనికి చేరిన అనుభవంలో మనం ఆరాధించేటప్పుడు అనుభవం ఎలా ఉంటుందంటే, యెషయా గ్రంథంలో మనం చూస్తాం, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత దేవుని సన్నిధిలో కెరూబులు ఆరాధిస్తా ఉన్నప్పుడు, లేక కీర్తిస్తా ఉన్నప్పుడు పరిశుద్ధ ఆలయపు గడప కమ్ములు అనుభవంలో ఆరాధించాలి. ఆరాధించే అనుభవంలోనికి, అంటే మందిరంలోనికి చేరిన మనము ఆ అనుభూతిని చెందాలి. ఆ సంతోషాన్ని అనుభవించి ఆరాధించాలి. ఆ పరిశుద్ధతను తనివిదీరా అనుభవించి ఆరాధించాలి. ఆ పరిశుద్ధతను అనుభవించకుండా, లేకపోతే ఆ సంతోషాన్ని అనుభవించకుండా ఆరాధించిన అది దేవుడికి ఇంపైందిగా? చెప్పండి, దేవుడికి ఇంపైందిగా ఉండదు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే మనము ఇట్టి అనుభవాలు ఆరాధించాలని యోనా ద్వారా మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. కీర్తన గ్రంథము, యోనా అంతగా దేవుణ్ణి ఆరాధించిన కొరకై మనము పోయిన వారం చూస్తూ వచ్చాం. ఎక్కడెక్కడ యోనా పడిపోయాడో, ఏ ఏ స్థితిలోకి పడిపోయాడో పోయిన వారం బలవర్తమానంలో చూసాం కదా. ఆ పడిపోయినటువంటి స్థితిలో యోనా దేవుణ్ణి ఆరాధించిన కొరకే దేవుడు చేసిన మేలు చూద్దాం. ఓకేనా? చూడండి, కీర్తన గ్రంథము 30వ అధ్యాయము, కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనం. యెహోవా
అది ఏమన్నాడు? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు? ఎందుకు మొక్కుకొని ఆ మొక్కుబడులు చెల్లిస్తా ఉన్నాడంటే, పాతాళములో నుండి నా ప్రాణమును లేవనెత్తావయ్యా. అక్కడే ఉంటే పాతాళము నిన్ను స్తుతించలేదు కదా, పాతాళములో నిన్ను నీ సత్యమును గురించి వివరించలేదు కదా, పాతాళము నిన్ను ఆరాధించలేదు కదా, పాతాళములో నిన్ను మహిమపరచలేదు కదా. అనుకుని అంటున్నాడు, పాతాళములో నుండి నా ప్రాణమును లేవనెత్తితివి, నేను గోతిలోనికి దిగకుండా. ఏం చేశాడంట? చనిపోయి సమాధిలోనికి పోయి కుళ్ళిపోకుండా దేవుడు ఏం చేశాడంట? యోనాని బ్రతికించాడు. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ఈ రోజు నీ గడిలో, ఈ రోజు నీ సమయంలో ఎంతో మంది చనిపోయిన వారు ఉన్నారు. ఇవాళ మన బ్రదర్ వెళ్ళాడు, అవునా కాదా? భూస్థాపనకి వెళ్ళాడు. ఒకవేళ వాళ్ళు దేవుడికి స్తుతి చెల్లించగలరా? దేవుడిని మహిమపరచగలరా? దేవుణ్ణి ఆరాధించగలరా? దేవుని సత్యమును గురించి వివరించగలరా? లేదు కదా. అందుకే అది గుర్తెరిగిన యోనా అంటున్నాడు, ఆ మాట మళ్ళీ చదవండి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. చనిపోయి సమాధి చేయబడకుండా, కుళ్ళిపోకుండా, పాడైపోకుండా, నాశనకరమైన కోపంలోనికి జారిపోకుండా నీవు నన్ను బ్రతికించేది. కృతజ్ఞతలు ఎందుకు చెల్లిస్తా ఉన్నాడు? పరిశుద్ధ ఆలయంలోనికి వెళ్ళి ఆ అనుభవంలో కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తా ఉన్నాడు అంటే, ఏం చేశాడంట? మళ్ళీ ఎందుకు కృతజ్ఞత? యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. తిరిగి మళ్ళీ ఏమంటున్నాడు? నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను, అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను అంటున్నారు. చూడండి, కీర్తన గ్రంథము 16వ అధ్యాయము, పేజీ తిప్పండి. 16వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ఇంతకుముందు చదువుకున్నాము, అక్కడేమన్నాడు? ప్రాణమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడేమన్నాడు? ఆత్మ కూడా పాతాళమును నీవు, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా ప్రాణమును నీవు పైకి లేవనెత్తితివి, అందుని బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తా ఉన్నాను. నా ఆత్మను కూడా నీవు రక్షించితివి. ఆత్మ నశించిపోకుండా తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి ఆజ్ఞ అతిక్రమమే చెప్పలేమే, ఆజ్ఞ అతిక్రమమే. నువ్వు నినేమే పట్టణమునికి వెళ్ళమన్నావు, నేను తార్షీసుకే వెళ్ళిపోతా ఉన్నాను. ఆజ్ఞ అతిక్రమమే కదా, అది పాపమే కదా, దానివల్ల జీతము మరణమే కదా. ఆ మరణమును బట్టి నా ఆత్మ పాతాళములో నశించిపోకుండా, నా ప్రాణము ఆ మట్టిలో కలిసిపోకుండా నీవు నన్ను, అందుకు నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధిస్తూ ఉన్నాను, అందుకు నిన్ను ఆరాధిస్తా ఉన్నాను. చదవండి 28వ అధ్యాయము 1వ వచనం. 28వ అధ్యాయము నీవు మౌనముగా నుండి నీడలా. అది గుర్తెరిగాడు. దేవుడు ఎలా ఉండలేదంట? పోతే పోయాడే, యోనా పారిపోయాడు. పోయినోడితో నాకేం పని? తార్షీసుకు పోవడానికి కేవు ఇచ్చి, అంటే టికెట్ కొనుక్కొని మరి పారిపోతా ఉన్నాడు. అలాంటి వాడితో నాకెందుకులని దేవుడు ఎలా ఉండలేదంట? మౌనంగా ఉండలా. యోనాని చేప గర్భంలో వేసినప్పుడు మౌనంగా ఉండలా. ఆ చేప గర్భంలో ఉన్నప్పుడు ఆ ఉష్ణోగ్రత లేకపోతే ఆ వేడిమి తగిలినప్పుడు కూడా దేవుడు మౌనంగా ఉండాలి. ఎక్కడున్నావు యోనా అంటే
యోనా అంటున్నాడు నేను ఉపద్రవంలో ఉన్నాను అంటున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నా కౌగిట్లో చెప్పరేమి, నువ్వు నా కౌగిట్లో ఉన్నావు. కనుకనే అది గుర్తెరిగిన తర్వాత యోనా అంటున్నాడు నువ్వు మౌనంగా ఉంటే నేను సమాధికి జారిపోయేవాడు. మౌనంగా ఉంటే సమాధికి నువ్వు మౌనంగా లేవయ్యా, నేను విడిచిపెట్టాను కానీ నువ్వు నన్ను నేను పారిపోయాను కానీ నువ్వు నాతో కూడా వచ్చావయ్యా, నాతో కూడా వచ్చావు, నన్ను వెంబడించావు. నేను ఎక్కడున్నానా, ఏం చేస్తున్నానా, ప్రతి విషయంలో కూడా నాకు దూరంగా నీవు లేవయ్యా, నాకు దూరంగా లేవయ్యా. అందును బట్టి నీకు కృతజ్ఞత. నేను నిన్ను అవమానించిన, లేదు నీ మాటను తృణీకరించిన, లేకపోతే నీ మాటను అలక్ష్యము చేసిన నీవు నన్ను చేయలేదయ్యా. అందును బట్టి నీకు కృతజ్ఞత. సమాధిలోనికి జారిపోకుండా నన్ను కాపాడు కొందరు. ఇందాక చదువుకున్న భాగంలోకి మళ్ళీ రండి. 16:10 రెండవ భాగం ఇప్పుడు చదవండి. నీ పరిశుద్ధుని కుళ్ళు. ఇప్పుడు సమాధిలోకి పోతే ఏమైపోయేవాడు? నీ పరిశుద్ధుని అనగా నువ్వు ప్రతిష్ఠించుకున్న వాడిని, నీవు ఏర్పరచుకున్న వాడిని, నీవు అభిషేకించుకున్న వాడిని, నీవు ఈ ప్రవచనం యేసు ప్రభు గురించి చెప్పబడింది. అది యోనా కూడా నీకు నాకు కూడా వర్తించింది. మౌనంగా కనుక దేవుడు చూస్తా ఉంటే ఏమైపోయాడు అంటే యోనా సమాధిలోకి వెళ్ళిపోయాడు. బహుశా సమాధిలోకి పోవటానికి కూడా ఎక్కడున్నాడు యోనా? అగాధములో, పాతాళములో వేతన పడతా ఉన్నాడు. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి ఇంకొకటి సమాధి చేయాల్సిన అవసరము అంటే సమాధి స్థితి అందరికున్న సమాధి వేరు. ఒకవేళ యోనా కనుక చనిపోతే యోనా సమాధి ఎక్కడుండేదంట? చేప కడుపులో ఉండేది, చేప కడుపులో ఉండేది. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం యోనా ఎన్ని తలపోసుకుంటున్నాడు. యోనా ఎన్ని తలపోసుకొని దేవుడికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. చెల్లించడమే కాదు, ఆయన మొక్కుబళ్ళను, ఆయన మొక్కుకొనిన మొక్కుబళ్ళను ఏం చేస్తున్నాడు? చెల్లిస్తా ఉన్నాడు. మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లింపగా మాననుంటున్నాడు. కాబట్టి ఆయనకి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఉన్నాడు. అంటే హృదయార్పణలు, హృదయపూర్వకంగా ఆరాధన చేస్తూ ఉన్నాడు. హృదయపూర్వకంగా పారిపోయిన యోనా హృదయపూర్వకంగా నిద్రపోతున్నాడా? హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఉన్నాడు. ఆరాధించి నీవు నేను ఎలా ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడంటే యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు కావాలని వెతుకుతూ ఉన్నాడు. కోరుకున్నాడు అన్న దగ్గర పుట్టినట్లో ఉంటుంది. వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ యోనా దగ్గర పోయి కూర్చున్నాడు. యోనా మారుమనసు పొందాలి, నేను ఆరాధింపబడాలి. యోనా మారుమనసు పొందాలి, నన్ను ఆరాధించాలి. యోనా మారుమనసు పొందాలి, నాకు కృతజ్ఞతలు చెల్లించాలి. యోనా మారుమనసు పొందాలి, నాకు అర్పణలు అర్పించాలి. యోనా మొక్కున్నాడు, మొక్కుబడి తీర్చాలి. మొక్కుబడి తీర్చేంతవరకు నేను సావని. కొన్నిసార్లు నాకు ఈ మాటలు చాలా ఆశ్చర్యం ఉంటుంది. ఒకవేళ మనం కూడా ఏదన్నా దేవుడి దగ్గర అనుకుంటే తీర్చేంతవరకు సావనేయడం చాలా సంతోషం. యోనా ఎలా ఆరాధన చేస్తున్నాడంట? ఇష్టపూర్వకంగా ఎలా ఆరాధన చేస్తున్నాడు? ఇష్టపూర్వకంగా. యోనా సంతృప్తి చెంది దేవుణ్ణి సంతృప్తి పరుస్తూ ఉన్నాడు. యోనా సంతోషించి తిరిగి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి సంతోషపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆరాధన ఆనందకరమైంది, ఆరాధన సంతృప్తికరమైంది, ఆరాధన సంతోషకరమైంది. బాధతో, వేదనతో, దుఃఖముతో చేసేది కానే కాదు. ప్రభువా యోనా అలాంటి పరిస్థితిలో ఉంటే బయటికి తీసుకొచ్చావు, సమాధికి జారిపోకుండా, కుళ్ళు పట్టకుండా కాపాడావు. అందును బట్టి దేవాన్ని స్తుతించి ఆరాధిస్తున్నాను అంటున్నాడు. చూడండి 86
86వ కీర్తన 86వ కీర్తన దయచేసి చూడండి. 86వ కీర్తన 13వ వచనం చూడండి. 86:13 ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి చాలా కృతజ్ఞతలు. 12వ వచనం అంటాడు, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తా ఉన్నాడంట? పూర్ణ హృదయంతో, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా. ఎలాగా? పూర్ణ హృదయంతో కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాడు. అక్కడ ఏమంటాడంటే 13వ వచనంలో, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నాను. అందును బట్టి దేవా నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. చక్కటి ఆరాధన చేస్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనము అంతకంటే భయంకరమైన స్థితిలోంచి మనల్ని తీసుకొచ్చాడు. యోనా ఎవరికి చెందినవాడంట? హెబ్రీయుడు. మరి మనం ఎవరిమి? ఒకప్పుడు మనం ఎవరిమి? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ మాట చూసుకొని దేవుడి సన్నిధిలో ఆరాధన కలిగి ఉందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు రక్షింపబడని కాలమందు దేవుని కృపకు పాత్రలుగా కాకమునుపు, ప్రభు రక్తములో మన పాపములు కడుక్కొనక మునుపు, లోకములో జీవిస్తున్నప్పుడు, లోక సవాసం కలిగి ఉన్నప్పుడు, లోక సంప్రదాయాలు కలిగి ఉన్నప్పుడు, అన్య ఆచారములు కలిగి ఉన్నప్పుడు, లోకములో అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నప్పుడు, విగ్రహారాధనలో ఉన్నప్పుడు, ఆ కాలమందు, ఈ కాలమందు కాదు, అంటే ఇప్పుడు కాదు, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యి ఉంటిమని మీరు. యోనా ఎలాగైతే జ్ఞాపకం చేసుకుంటా వచ్చాడో, దేవుడు చేసిన మేళ్ళన్నిటిని తలపోసుకుంటా వచ్చాడో, మనం కూడా ఆ విషయాలు, దేవుడు చేసిన మేళ్ళు లేదా దేవుడు చేసిన ఉపకారాల్ని తలపోసుకుంటే తప్ప దేవుడిని మనము హృదయపూర్వక లేదా పరిపూర్ణంగా లేదా పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లింపలేము. దేవునికి పూర్ణ హృదయంతో కృతజ్ఞతలు చెల్లించాలి అంటే మొట్టమొదటి ఏం కావాలంట? చెప్పండి, ఏం కావాలి? మనము ఏ స్థితిలో నుంచి వచ్చామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పరిస్థితిలో ఉంటే దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడో, ఏ పరిస్థితిలో ఉంటే దేవుడు మనం విమోచిస్తూ వచ్చాడో చెప్పాడు. ఇక్కడ ఏమి లేని చేయాలంట? పరజనులము, పరాయవాళ్ళమే, ఇంటికి సంబంధించిన వారమే, సంఘానికి సంబంధించిన వారము, దేవుని రాజ్యానికి సంబంధించిన వారము, చెప్పరేమి దేవుడికి సంబంధించిన వారము కాము. ఎందుకు కాము దేవుడికి సంబంధించిన వారము? అక్కడ అన్నాడు, దేవుడు లేని వారును అయ్యుండి దేవుడు కానివాడిని దేవుడిగా చేసుకొని. రోమపత్రికలో ఉంటుంది, గల్తీలో ఉంటుంది అన్నమాట. దేవుడు కానివాడిని దేవుడిగా చేసుకొని పూజించిన వారము. నిజమునకు దేవుడిని పూజించిన వారము కాము, దేవుడిని ఆరాధించిన వారము కాము, విగ్రహాలను ఆరాధించిన వారము, లోకములో ఉన్న పశు పక్షాదులను ఆరాధించిన వారము, చెట్టులను, పుట్టలను, గుడ్డలను ఆరాధించిన వారము, దేవుడికి బదులుగా దేవతలను ఆరాధించిన వారము,
చచ్చిన వారిని ఆరాధించిన వారము. ఇలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడంట? మునుపు దూరస్తులైనటువంటి మనల్ని, చూడండి ఆ మాట ఎక్కడ ఉందంటే, చూడండి 13. అయినను అనే మాట చూడండి. పూర్వస్థితి మీద ఏదైనాను, పూర్వంలో మీరు ఏమై ఉన్నను, ఆ కాలమందు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ, క్రీస్తుకు దూరస్తులు అయినప్పటికీ, క్రీస్తుకు విరోధులుగా, క్రీస్తుకు శత్రువులుగా ఉన్నప్పటికీ, దేవునికి వ్యతిరేకంగా మీరు జీవించినప్పటికీ, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు క్రీస్తు రక్తం వల్ల ఏమయ్యామంట? అలాంటి మనము యోనా మాత్రమే హృదయపూర్వకపు కృతజ్ఞతాస్తుతులు కాదు. యేసు ప్రభు యొక్క సిలువలో కార్చిన అమూల్యమైన రక్తమునకు దూరముగా ఉన్న ఏ ఒక్కరు కూడా యోనా చెప్పిన ప్రతి మాటకి యోగిలే, ఆ మాటకు పాత్రులే. పాతాళంలో ఉండవలసిన వారే, సమాధిలో ఉండవలసిన వారే, కుళ్ళు పట్టవలసిన వారే, ఒక దినాన నశించిపోవలసిన వారే, దైవ ఉగ్రతలో ఉన్నవారే, దైవ కోపానికి పాత్రులైనటువంటి వారే. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి ఏం చేశాడంట? దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా తెచ్చుకున్నాడు, ఆయన ఇంటిలోకి తెచ్చుకున్నాడు. దా పడుకున్నాం కదా, ఏం పాట అది? ఏం పాట అది? ఏంగా చేస్తున్నాడంట? రక్షణలంకారములను అక్షయమగుని ఆహారమును రక్షణలంకారములను అక్షయమగుని ఆహారమును రక్షకుడాన ప్రసగించివి దీక్షతో నిన్ను దీక్షించుచు స్తుతించెను. రక్షకుడాన ప్రసగించివి దీక్షతో నిన్ను స్తుతించెను. ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పించును నా హృదయార్పణు. విరిగిన లేగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో రాజ్యముగా విరిగిన లేగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో రాజ్యముగా ప్రాణ ప్రియుడా యేసు రాజా ఏమనిపించాలి? హృదయాన్నే అర్పణగా, అంటే బలులు కాదు. ఆయన ఎప్పుడు యెహోవా బలులను కోరలేదు. యేసు ప్రభు వారు ఎప్పుడూ బలి కోరలేదు. కాబట్టి ఏమర్పించాలంట? హృదయాన్నే అర్పించాలి. యోనా హృదయాన్ని అర్పించాడు. ఆయన మొక్కుబడులను చెల్లించి ఆరాధించాడు. చక్కగా దేవుడి పరిశుద్ధ ఆలయములో చేరి ఆరాధించాడు. చివరికి ఇంకొక వ్యక్తిని మన అనుభవంలోనికి తెలుసుకుందాం. టైం చాలా అవుతా ఉంది. ఏబు గ్రంథము 33:19. ఏబు గ్రంథము 33:19.
చదవండి 22 వరకు చదవండి. రొట్టెయు రుచిగల ఆహారము వారికి అసహ్యమగును, వారి శరీర మాంసము క్షీణించిపోవును, వికారమగును, బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, వాడి సమాధికి సమీపించును, వారి ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. చాలండి. 28వ వచనం అందరం కలిపి చదువుదాం. చదవండి. కోపములోనికి దిగకుండా నా ప్రాణమును ఆయన విమోచించెను, జీవము ఏం చూస్తా ఉంది? ఒకవేళ గనక యోనాని గనక విమోచించకపోతే ఎలుగు చూసేది. ఈనాడు మళ్ళీ కూడా దేవుడు ఆ కాలంలో ఉన్న రీతిలోనే విడిచిపెడితే ఈనాడు వెలుగు చూసేవారము. ఆ వాక్యమే వెలుగై ఉండెను. వెలుగై ఉన్నటువంటి దేవుణ్ణి, సత్యమైన దేవుణ్ణి, ఆత్మయున్న దేవుణ్ణి చూడగలిగే వారము. అటువంటి మనల్ని ఏం చేశాడంటే ఆయన, మనం చదువుతున్నమాట 22 28 సారీ. కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించున్నాడు. చాలండి. ప్రభా, కోపములోని దిగిపోకుండా నా ప్రాణమును విమోచించావయ్యా. మునుపు దూరస్తుని, దేవుని ఎరగని వాడిని దేవుడిగా చేసుకొని నీ కోపమును లేచినటువంటి దేవుని కానివాడిని దేవుడిగా చేసుకొని నీకు కోపము రేపిన వాడు, నిన్ను ఇసుకించిన వాడు, నిన్ను బాధపెట్టిన వాడు, నిన్ను తృణీకరించిన దాన్ని, నిన్ను దుఃఖపరిచిన దాన్ని, అయినా నువ్వు నాకు దూరంగా లేవయ్యా. నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. నువ్వు నన్ను ప్రేమించడం విడిచిపెట్టలేదయ్యా. అందును బట్టి దేవాన్ని స్తుతించి ఆరాధిస్తున్నాను. రండి బ్రదర్స్.